రైట్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ గారు. అయితే అమెరికాలో ఆగస్టులో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు మున్నూరు కాపులకు సంబంధించి కూడా. ఆ కాన్ఫరెన్స్ గురించి, దాని ఉద్దేశం ఏంటి, ఆయన మాటల్లోనే మనం విందాం. దేవయ్య పటేల్ గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. అమెరికాలో మీరు కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ఆగస్టులో, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ముందుగా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ మరియు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. మరియు వరల్డ్ వైడ్గా ఉన్న మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నమస్కారములు. ఆగస్టు 30-31 తారీఖులో వాషింగ్టన్ డీసీలో అక్కడ కన్వెన్షన్, గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వాళ్ళు కన్వెన్షన్ నిర్వహిస్తున్నారు. మరి దానిలో ఇక్కడ ఉన్న ఇది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మరి అన్ని రాష్ట్రాల నుండి మరి వరల్డ్ వైడ్గా అన్ని స్టేట్ల నుండి కూడా మున్నూరు కాపు కుల బాంధవులందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దానిలో మరి ఫౌండింగ్ కన్వీనర్ రజనీకాంత్ సంఘాని గారు, వెంకట్ పెద్ది గారు ప్రెసిడెంట్ గారు, మరి దానిలో ఫౌండర్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా కార్యక్రమం నిర్వహించడం కొరకు వారు సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏదైతే మున్నూరు కాపు కుల బాంధవ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మన కార్పొరేషన్ చైర్మన్లు అయినా, ఎమ్మెల్సీలు అయినా కూడా, మరి ఇండస్ట్రియలిస్ట్ అయినా, ప్రజాప్రతినిధులైనా అందరినీ కూడా మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా సుముఖంగా ఓన్లీ ఎప్పుడు కూడా అన్ని రాష్ట్రాల్లో మన కాపు మన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతుంటాయి, మీటింగులు జరుగుతుంటాయి. మరి ఈరోజు ఏకంగా అమెరికాలో పార్లమెంట్ భవనము, వైట్ హౌస్, వాషింగ్టన్ డీసీలో అక్కడ ఈ కార్యక్రమము, ఈ కన్వెన్షన్ నిర్వహించడం చాలా అందరు కూడా గర్వంగా ఉంది. మరి చాలామంది కూడా గౌరవంగా అందరు కూడా తప్పకుండా మేము వస్తాము, వరల్డ్ వైడ్గా మున్నూరు కాపులందరినీ ఏకదాటిగా ఒక తాటి మీద తీసుకురావడం జరుగుతుంది అని అందరూ కూడా తెలియడం జరుగుతుంది. మరి చాలామందిని కూడా ఇక్కడ మేము ఎంపీలను, ఎమ్మెల్యేలందరినీ కూడా కలవడం జరిగింది. వారందరూ కూడా సుముఖంగా ఉన్నారు. ముఖ్యంగా నేను ఈరోజు వరల్డ్ వైడ్గా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ, కాపు కుల బాంధవులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాలని కోరడం జరుగుతుంది. పోయినసారి కూడా నేను వాళ్ళు అక్కడ ఈవెంట్ చేసినప్పుడు కూడా నేను వాషింగ్టన్ డీసీలో, వర్జినియాలో నేను కూడా అటెండ్ అయ్యాను. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి. డల్లాస్లో కూడా ఆత్మీయ దానికి కూడా అటెండ్ అయినాను. ఏదేమైనా ఒక ప్రోగ్రామ్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడము, ఎందుకంటే ఈ ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఏదైతే అన్ని రాష్ట్రాల నుండి, అన్ని స్టేట్ల నుండి అమెరికా వెళ్ళి చదువుకున్న స్టూడెంట్స్కు మరి ఎంఎస్ తర్వాత వారందరికీ జాబ్స్ కోసం ఎంతోమంది ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ జిఎంఏ వరల్డ్ వైడ్గా మరి అందరికీ కూడా అక్కడ జాబ్స్ కానీ, మరి ప్రతి ఒక్క 50 స్టేట్ల అమెరికాలో ఉన్న జిఎంఏ ఫౌండేషన్, మరి వీళ్ళు గ్లోబల్ అసోసియేషన్ వాళ్ళని అక్కడ చాలామందికి హెల్ప్ చేయడం జరుగుతుంది. మరి ఇమిగ్రేషన్ కానీ, డాక్టర్స్ కానీ, మరి ఇంకా పెళ్లి సంబంధాలు కానీ అక్కడ ఇవన్నీ కార్యక్రమాలు చాలా పెద్దగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఆగస్టు 30-31 తారీఖు వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ, మరి ఇన్విటేషన్ కార్డు కూడా మేమందరికీ కూడా చెప్తున్నాము. ఎవరన్నా అమెరికా రావాలనుకున్న వాళ్ళు మరి నాకు సంప్రదించినట్టయితే తప్పకుండా మీకు మన ఇన్విటేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మనకు ఎంబసీలో కూడా మీరు అప్లై చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని కూడా వీసా తీసుకొని కూడా ఈ కార్యక్రమానికి రావాలని కూడా నేను కోరుచున్నాను. రైట్ సార్. సో అది అంటే ఎవరైతే యువత మున్నూరు కాపుకి సంబంధించి ఉన్నారో వాళ్ళందరూ కూడా అమెరికాలో విద్య, ఉద్యోగం, వివాహాలు ఇలాంటి అన్నిట్లో అంటే ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత జాబ్ పరంగా కానీ ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా వాళ్ళందరికీ అండగా మేము ఉన్నాం. ఆ ఉద్దేశమే ఈ సభ, యువతనంతా కూడా ఏకం చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ గారు. కెమెరామ్యాన్ నరసింహతో చందు, ప్రైమ్ 9 హైదరాబాద్.